నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. దేశ రాజకీయాల్లో అత్యంత పలుకుబడి, విశ్వసనీయత కలిగిన అతి కొద్ది మంది నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని యువత నేడు ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్రబాబు దార్శనికతే కారణమనడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. తాను నిజాయితీగా ఉంటూ తన పరిధిలో పనిచేసే ప్రజా ప్రతినిధులు, అధికారులు నిజాయితీగా పనిచేసేలా చంద్రబాబు పాలన ఉంటుంది. అలాంటి నిజాయితీ కలిగిన, నిబద్ధత ఉన్న నేతను వైసీపీ హయాంలో అనేక ఇబ్బందులకు గురి చేశారు. అక్రమ కేసులు పెట్టి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. జైల్లోనూ సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా, ప్రపంచ నలుమూలల తెలుగువారు ఉన్న ప్రతి దేశంలోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయన అరెస్టును ఖండిస్తూ నిరసనలకు దిగారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్ట్ చేసిందని తీవ్రస్థాయిలో ఆగ్రహము వ్యక్తం చేశారు. 53 రోజుల తర్వాత బెయిల్ రావడంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపే పాలన అన్న చందంగా జగన్ హయాంలో అరాచకం రాజ్యమేలింది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు తన హయాంలో తప్పు చేసినట్టు జగన్ ప్రభుత్వానికి ఆధారాలు దొరకలేదు. అయితే దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జైల్లో చంద్రబాబును హతమార్చేందుకు కుట్రలు సైతం జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టారని, ఒకానొక సమయంలో తనను హతమార్చేందుకు ప్రయత్నాలు కూడా జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. అప్పట్లో చంద్రబాబుపై పెట్టిన కేసులు అక్రమమేనని మెజార్టీ ప్రజలు కూడా నమ్మారు. ప్రస్తుతం అదే నిజమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని సీనియర్ ఐఏఎస్, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్ తాజాగా స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా 2016-19 మధ్య కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. అయితే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో వందల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాలను నెలకొల్పింది. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 1.82 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే ఈ పథకంలో 241 కోట్ల రూపాయల నిధులు చేతులు మారి సూట్ కేస్ కంపెనీలకు వెళ్లాయని, దీనికి నాటి సీఎం చంద్రబాబు నాయుడే ప్రధాన కారకులని గత జగన్ ప్రభుత్వం నిరూపించాలనుకుంది. ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసులు కూడా బనాయించింది. చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ శాఖల్లో ఫైళ్లను మాయం చేశారని, ఏకకాలంలో 3 విభాగాల్లో ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఓ తెలుగు మీడియా న్యూస్ ఛానల్లో జరిపిన డిబేట్లో పివి రమేష్ స్పష్టం చేశారు. అలాగే నిధుల విడుదలకు సంబంధించి అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించారని, తాను స్టేట్మెంట్ ఇచ్చానంటూ జగన్ సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చిందని పివి రమేష్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం అంటే నవంబర్ 19న ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందని, అప్పటి సీఎంఓ, సిఐడి, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లు మాయం చేశారని అసెంబ్లీలో శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నేతకే అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో ప్రశ్నించారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని, అవసరమైతే 0 అవర్ను నిలిపివేసి ఆ విషయంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరపాలని, చంద్రబాబు కుట్ర వెనుక కుట్రదారులను అరెస్ట్ చేయాలని శ్రీధర్ రెడ్డి సభ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో బాబు జైలు గదిలో ఏం చేస్తున్నారో అని తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వీక్షించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా వైసీపీ రెబెల్ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును అప్పట్లో జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అప్పట్లో రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్ర హింసలకు గురి చేస్తూ ఆ దృశ్యాలను వీడియో కాల్ ద్వారా జగన్కు చూపించారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణంరాజు పలు సందర్భాల్లో కూడా చెప్పారు. దానిని బట్టి చూస్తే చంద్రబాబును జైల్లో ఇబ్బందులు పెడుతున్న దృశ్యాలను కూడా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూసి రాక్షసానందం పొందేవారన్న ఆరోపణలు వాస్తవమే అనిపించక మానదు. మొత్తానికి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసి జైలుకు పంపించిన జగన్ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా ఎటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయింది. తాజాగా చంద్రబాబు అరెస్టు వెనుక భారీ కుట్ర జరిగిందని ఆధారాలు వెలుగులోకి వస్తుండటంతో కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు వినిపిస్తుంది. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి సభ విచారణకు ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, కుట్రలో భాగమైన అధికారులు జైలుకు వెళ్లి ఊచలు లెక్కించడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.